హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ శరణ్య. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం. ఇంకా నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చింది మీకు కొత్త రెసిపీస్ చూపించడానికి. 2 సింపుల్ రెసిపీస్ చూపిస్తాను. దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ రెసిపీస్ని ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేసి ఆ టేస్ట్ ఎలాగుంది అని చెప్పి తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్దాం. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. మీ మిక్స్చర్ చేసుకోవడానికి మీరు వెడల్పుగా ఉండే ఏదైనా పాత్ర తీసుకుంటే మంచిది, ఎందుకంటే మీకు మిక్స్ చేసుకొని ఈజీగా ఉంటుంది. సో ముందుగా వేరుశనగపప్పు, శనగపప్పు వేసుకోవాలి నూనెలో. సో చిన్న మంటలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి. సో ఇది అయ్యే లోపల మనము కొద్దిగా తెల్లగడ్డలు, కారం, ఇప్పుడు నేను తీసుకో ఉండే బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఉండే బొరుగులు తీసుకో ఉన్నాను. ఉప్పు వేసిండే బొరుగులు తీసుకో ఉన్నాను కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని కారము, తెల్లగడ్డలు దంచుకోవాలి. చాలా పేస్ట్ చేసుకోకూడదు. సో తెల్లగడ్డలు ఇలా తెలుస్తూ ఉండాలి, అంతే. సో కరివేపాకు వేసుకోవాలి దీంట్లో. ఈ కారం, తెల్లగడ్డది ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని కొద్దిగా పసుపు, వేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. సో యూజువల్గా బొరుగులు తీసుకున్నప్పుడు ఉప్పు వేసి ఉండే బొరుగులు తీసుకోవాలి ఇలాంటివి. సో చాలా మంది ఇక్కడ కర్ణాటకలో ఉప్పు లేకుండా ఉండే బొరుగులు దొరుకుతాయి, అలాంటివి యూజ్ చేయకూడదు. సో ఆల్రెడీ ఉప్పు వేసి ఉండేవి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చెప్పాను కదా, ఇలా వెడల్పు గుండెకి తీసుకుంటే మిక్స్ చేసుకొని ఈజీగా ఉంటుంది. సో సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే కొంతసేపు ఇంకా క్రిస్పీగా వస్తుంది బొరుగులు. ఇది మా వారికి చాలా ఇష్టమైందే స్నాక్. సో ఈజీ అండ్ సింపుల్ కూడా చేయడానికి. సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చల్లారిన తర్వాత తీసి పెట్టుకుంటే ఒక 2 వీక్స్ పైన వస్తుంది.
సో మీరు ఎంత చేసి పెట్టుకున్నా 2 వీక్స్ వరకు రాదు, ఎందుకంటే దానికి ముందే మీరు తినేసి ఖాళీ చేసి ఉంటారు, అంత బాగుంటుంది కాబట్టి టేస్ట్. నెక్స్ట్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ స్వీట్ కార్న్ చాట్. దానికి ముందుగా మనము స్వీట్ కార్న్ని ఒలుచుకుందాం. సో నేను ఈజీగా ఒలుచుకోవడానికి ముందు ఒక సైడ్లో మాత్రము ఒలుచుకుంటాను, తర్వాత ఈజీ అవుతుంది. ఒక సైడ్ ఇలా తీసుకుంటే ఇంకా వేరేవన్నీ తీయటం ఈజీ అయిపోతుంది ఇలా. సో నేను ఇలా చేయటం ప్రిఫర్ చేస్తాను, పని కూడా త్వరగా అయిపోతుంది. సో ఒలుచుకున్న కార్న్ని 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి తీసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టుకుందాము. సో 2 విజిల్స్ పెట్టాను కదా, సో ఇది కుక్ అయింది. సో వాటర్ ఫుల్ మనము డ్రైన్ చేసుకోవాలి. సో దీనికి మెయిన్గా మనకి చిల్లీ ఫ్లేక్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లీ పౌడర్ వేసేదానికంటే చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. కాకపోతే నా మిక్సీ చెడిపోయి ఉంది. ఇప్పుడు రిపేర్కి ఇద్దామంటే కూడా కుదరదు, షాప్స్ ఓపెన్ లేవు కదా ఈ కరోనా వైరస్ వల్ల. సో దానికని దీంట్లోనే దంచుకుంటున్నాను నేను. అండ్ ఫుల్గా కూడా ఇది పొడి చేసుకోకూడదు, సో అక్కడక్కడ మనకి ఫ్లేక్స్ తగులుతూ ఉండాలి. సో కార్న్ దీంట్లో వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాము. కొద్దిగా బటర్, సో అది వేడికి మెల్ట్ అయిపోతుంది. దీనికి లెమన్ జ్యూస్ వేస్తేనే ఎక్కువ టేస్టీగా ఉండేది. ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసినా కూడా సాల్ట్ వేయకుండా ఉంటే ఫుడ్ టేస్టే ఉండదు. చబ్బి, నేను చేసిన రెసిపీస్ ట్రై చేసి చెప్పేలాగుందో. Nice and crispy. Even the, what do you call it? The nuts. This is sweet corn chat. It's more like chili corn. Yeah. Good. చూసారు కదండి మా ఆయన ఎలా ఎంజాయ్ చేస్తూ ఈ స్నాక్స్ని తిన్నారో. సో మీరు మీ ఇంట్లో ఇవి తప్పకుండా ట్రై చేయండి. సో టిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్. మీరు కనుక మీరు నా వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ వీడియోకి కమెంట్ చేసి మర్చిపోండి. మర్చిపోవద్దండి. ఇంకేం ఆదేశం రండి, కుకింగ్ స్టార్ట్ చేస్తాను.